నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామ శివారు ప్రాంతంలో గల అశోక్ సాగర్ చెరువు సమీపంలోని ఈతవనంలో వెలసిన శివలింగ నంది విగ్రహాలను గురువారం బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ సందర్శించారు. ఈతవనంలో ఈత చెట్లు వేర్ల సహాయంతో శివలింగం ఉబికి వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోందని, శివరాత్రి పర్వదినాన వెలిసిన శివలింగం వద్ద గ్రామ ప్రజల సహకారంతో ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమైన విషయమని, ప్రస్తుతం శివలింగం వెలిసిన ప్రదేశం తమదంటూ కొంతమంది వ్యక్తులు బాహాటంగానే ప్రచారం చేస్తున్న క్రమం సరికాదని, శివలింగం వద్ద అన్నదాన కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్న భక్తుల పట్ల పోలీసు అధికారులు సైతం వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కల్పిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఎలాంటి గొడవలకు ఆస్కారం కలిగించకుండా భక్తి మార్గంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న భక్తులకు ఇబ్బందులు కలిగించవద్దని తెలిపారు. శివలింగం వెలిసిన ప్రదేశాన్ని సందర్శించిన ఎడపల్లి ఎంఆర్ఓ తక్షణమే పునరావాస్తు శాఖకు లేఖ రాయవలసింది అవసరం ఎంతైనా ఉందని, పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు జరిపితే మరికొన్ని విషయాలు బహిర్గతమయ్యే ఆస్కారం ఉందని, ఇట్టి స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లో అన్యక్రాంతం కానివ్వబోమని, ఆలయ నిర్మాణంలో ఎదుర్కొనే ప్రతి ఒక్క సవాలును చట్టరీత్యా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. సందర్భంగా ఎంపీటీసీ మంద సంజు, ఉప్పు సురేష్, సంగారెడ్డి, పేపర్ సంజు, గోల్డ్ సీను, గంగాధర్, కరుణాకర్, ఉప్పు నాగేశ్వర్, లక్ష్మీనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మరి అది మహత్యమా యాదృచ్ఛికమా? ఈ జాన్కంపేట శివార్లోని మరి చారిత్రాత్మకమైనటువంటి చెరువు, జాన్కంపేట చెరువు కట్ట కింద లింగం మరి నంది విగ్రహాలు బయటపడ్డాయి. మరి ఆ విగ్రహాలు ఆ ఈత చెట్టు వేర్ల వల్ల ఈత చెట్టు వేర్లు ఆ విగ్రహాల కిందికి పోవడం వల్ల పైకి వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ చెట్లకు కళ్ళు గీసేటువంటి గౌడన్నలు అది గమనించి మరి బయటకు వెళ్ళిపోయే గ్రామస్తులకు తెలియజేస్తే మరి ఆ రోజు నుంచి 101 వారాలు అన్నదాన కార్యక్రమాన్ని ఈ గ్రామస్తులందరూ కూడా, గ్రామ భక్తులందరూ కూడా చేపట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తే ఇది 165వ సర్వే నంబరు, 8 గుంటలు. ఎవడో అంటాడు, ఎవడో అమ్మిండు, ఎవడో కొన్నాడు అని అంటాడు. అంటే ఇది గ్రామ రికార్డులలో కూడా, రెవెన్యూ రికార్డులలో కూడా ఇది శ్మశాన వాటిక. ఆ పక్కన ఉన్నది 163వ సర్వే నంబర్, పోరంబోకు భూమి, 16 గుంటల భూమి 163వ సర్వే నంబర్లో. ఎవడో దాంట్లోకి వెళ్ళి 8 గుంటలు పట్టా చేసుకున్నాడు అనేటువంటిది వాదన వినిపిస్తున్నారు. మరి నగరానికి చేరువలో ఉన్నటువంటి భూమిని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. గ్రామస్తులందరూ కూడా కోరేది ఏంటంటే, నరసింహస్వామి టెంపుల్ ఆలయం ఏదైతే ఉన్నదో ఆ ఆలయానికి సంబంధించినటువంటి భూమిని, విలువైనటువంటి మెయిన్ రోడ్కు ఉన్నటువంటి కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని మరి ప్రభుత్వం బస్టాండ్ కోసం వాడుకున్నది. దాని ఎన్నుకున్నటువంటి భూమిని మరి పేదలకు పట్టాల రూపంలో పంపిణీ చేసి ఆలయ దీప నైవేద్యం కోసం ఆ రోజు మరి స్వర్గీయ చీలం జానకీబాయి గారు గుడి కోసం ఇచ్చినటువంటి భూమిని మరి ప్రభుత్వ అవసరాల కోసం కానీ, పేదలకు ఇళ్ల పట్టాలు చేసి కానీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి పోరంబోకు భూమి 16 గుంటలు. మరి ఈ శ్మశాన వాటిక శివుడు అంటే మరి ఏదైతే భస్మం మరి ఈ రకమైనటువంటి బ్రహ్మ సృష్టిస్తే శివుడు దాన్ని ఇచ్చేసేటువంటి మనకు తెలిసినటువంటి గాథలు, ఋషులు, పుంగవులు, వేద పండితులు చెప్పేటువంటి మరి శ్మశాన వాటికలో మరి మహాదేవుడు నిలవై ఉంటాడనేటువంటిది కూడా ఉన్నది.
మరి ఇది శ్మశాన వాటిక పక్కనే ఉన్నటువంటిది. ఈ పోరంబోకు భూమిని దీనికే కేటాయించాలా? ఇక్కడ ఉన్నటువంటి మరి ఈ వాటిక ఏదైతే ఉన్నదో దీనికి ఇక్కడ అనుబంధంగా ఉన్నటువంటి దాన్ని మరి ఈ యొక్క అవసరాలకు మరి ఉద్దేశించిన లక్ష్యాలకు ఉంచాలా అనేటువంటిది ప్రభుత్వం చొరవ తీసుకోవాలా. ఇక్కడ ఏ రకమైనటువంటి మరి అపోహలకు అవకాశం లేకుండా ప్రభుత్వ అధికారులు యంత్రాంగం ఇప్పటికే తహసీల్దార్ వచ్చిండు, మిగతా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ బయలుపడ్డటువంటి మా శివలింగము మరి అదే రకంగా నంది ఇవి రెండే ఉన్నాయా? ఈ పరిసరాల్లో ఈ రకంగా గుడికి సంబంధించినటువంటి కానీ గుళ్ళకు సంబంధించిన విగ్రహాలు కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో మరి దాచిండ్రా మరి బయటకు తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్ని రోజులైనా కూడా తహసీల్దార్ వీటికి వచ్చిపోయినా కూడా మరి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి సూచన ఇచ్చినట్టుగా లేదు. మేము కోరుతా ఉన్నాం వారిని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ని ఇక్కడికి మరి పిలిచి ఇక్కడ అవసరమైతే తవ్వకాలు చేపట్టి మరి ఇంకా ఏమన్నా ఈ రకంగా బయలుపడేటువంటి అవకాశాలను శోధించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.